హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే కామెంట్ సెక్షన్లో మేడం నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే ఏ టైప్ ఆఫ్ కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి అనేసి కామెంట్లో అడిగారు. కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు అడిగారు. నేను బస్సులో ట్రావెల్ చేస్తుంటే కొంతమంది డిస్కస్ చేసుకుంటుంటే నేను విన్నాను. అయితే ఇది అందరికీ యూజ్ అయ్యే టాపిక్ కదా. నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా అయిపోయింది. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. తెలియని వాళ్ళ కోసం యూజ్ అవుతుంది అనేసి టుడే వీడియో చేస్తున్నా. వాట్ ఈస్ ద కోర్సెస్ ఆఫ్ నీట్ ఎగ్జామ్ రాసే ఏ కోర్సెస్ ఉంటాయో చూస్తున్నాం. మనం ఎంబీబీఎస్ కోర్స్ ఉంటుంది, బీడీఎస్ కోర్స్ ఉంటుంది, బీఏఎంఎస్ కోర్స్ ఉంటుంది, బీఎన్వైఎస్ ఉంటుంది, బీయూఎంఎస్, బీఎస్ఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీవీఎస్సి అండ్ ఈహెచ్ అండ్ కొన్ని నర్సింగ్ కోర్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయన్నమాట. అదేవిధంగా డాక్టర్ కోర్సెస్, న్యూట్రిషనిస్ట్ కోర్సు, బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ, డెంటిస్టు అండ్ బ్యాచిలర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగా సైన్స్ కోర్సెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి అనేసి మీకు చెప్పడం జరుగుతుంది. అయితే కొంతమంది వీడియో చూస్తున్నారు, చూసినంబడే లైక్ చేయడము మర్చిపోకండి. చూడండి, చూసి లైక్ చేస్తే మాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఇంకా మంచి మంచి టాపిక్స్తోని, కొత్త కొత్త విషయాలతోని నేను మీ ముందుకు వస్తాను. వీడియోని చూడండి, చూసినంబడే ఒక చిన్న లైక్ చేయండి. బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషన్ థెరపీ, బీపీటీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఆఫ్ రేడియేషన్ టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. ఇది రేడియేషన్ టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. నెక్స్ట్ బీపీటీ, ఇది వచ్చేసి ఆక్యుపేషన్ థెరపీ చెప్పినాం. బీఎస్ఎంఎస్, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ ఎడ్యుకేషన్, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ ఎడ్యుకేషన్ కోర్సెస్. ఈ టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. నేను కొన్ని ఇందులో మనకు ఉన్న వాటిలో కొన్ని నేను ఆల్రెడీ వీడియో చేసిన, చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీ చూడండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ, బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ, బీఎస్సీ నర్సింగ్, బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ, బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ, బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడిసిన్ అండ్ సర్జరీ, బ్యాచిలర్ ఆఫ్ సిద్ధా మెడిసిన్ అండ్ సర్జరీ. ఇవి వచ్చేసి మనకు నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే మన కోర్సెస్ ఆఫర్ చేస్తాయి. ఇదే కాకుండా కొన్ని పారామెడికల్ కోర్సెస్కి కూడా మనము నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. అందులో వచ్చేసి బీఎస్సీ నర్సింగు మనకు పారామెడికల్ కోర్స్ కిందకే వస్తుంది. ఇది కాకుండా ఇంకా కొన్ని పారామెడికల్ కోర్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఆ పారామెడికల్ కోర్సెస్కి మనము నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మస్ట్ అండ్ షుడ్ రాయాల్సి ఉంటుంది. అంటే ఏ టైప్ ఆఫ్ కోర్సెస్ చూద్దాం. ద ఫాలోయింగ్ లిస్ట్ ప్రొవైడెడ్ ద లిస్ట్ ఆఫ్ ది పారామెడికల్ కోర్సెస్ అండర్ నీట్. బ్యాచిలర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగా సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఎనిమల్ హస్బెండరీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషన్ థెరపీ, బ్యాచిలర్ ఆఫ్ ఆడియాలజీ, స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ, బ్యాచిలర్ ఆఫ్ ప్రోస్థెటిక్ అండ్ ఆర్థోటిక్. ఈ టైప్ ఆఫ్ పారామెడికల్ కోర్సెస్కి నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇది ఈరోజు వచ్చేసి నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే మనకి ఏ టైప్ ఆఫ్ కోర్సెస్, డాక్టర్ కోర్సులు, పారామెడికల్ కోర్సులు, ఇలాంటి టైప్ ఆఫ్ కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి అనేసి తెలియడం కోసం ఈరోజు వీడియో చేస్తున్నా. మీ అందరికీ ఇది రీచ్ అయింది అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూస్తున్నారు బట్ కొంతమంది లైక్ చేస్తున్నారు, కొంతమంది లైక్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మీకు అన్ని వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రాదు. మీరు అడిగిన క్వశ్చనే రిపీటెడ్గా అడుగుతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నోటిఫికేషన్ వస్తాయి. మళ్ళీ డౌట్ అంతగా ఉన్న వీడియోని అడగడానికి ఛాన్స్ ఉండదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.